కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు నువ్వు వచ్చిన పని దానికి, కానీ నీకు అర్థం కావట్లేదు. ఎందుకని? నిర్మాణ మోహ జిత సంగ దోషా ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. అమూఢా గచ్చంతి పదమవ్యయం తత్, మూఢా నాను పశ్యంతి. కాబట్టి మూఢుడైన వాడంటే, మూఢుడంటే వేరే రకం కాదండి. మూఢుడంటే డెల్యూడెడ్, అంటే వాడికి సత్యము అసత్యము అనేటువంటి వివేకం లేకుండా బ్రతుకుతుంటాడు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో వాటి మధ్య విభజన తెలియకుండా బ్రతికేస్తుంటాడు పాపం. వాడు మూఢుడు. ఇది రెండూ తెలియలేదనుకోండి, ఏదో అది అర్థం కాకుండా దాంట్లో దీంట్లో దీంట్లో దాంట్లో కలిపేసుకుని బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దాని గురించి చెబుతూ చాలామంది అంటారు, స్వామీజీ అసలు ఈ బంధం ఏంటండి, అసలు ఈ బంధం ఏంటండి, ఈ సంసారం బంధం అండి, ఇది చాలా పెద్ద బంధం అండి, ఇది ఒక రొచ్చండి, ఇది ఒక మురికి కూపం అండి. నా దృష్టిలో సంసారం ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ప్రాసెసింగ్, ఒక ఇది పద్ధతి. అది చాలా నిశితంగా పరిశీలించాలి. నేను బాగా ఆలోచించాను, బంధం బంధం అంటారు, ఎక్కడ బంధం అని. నాకు ప్రాక్టికల్గా ఒకటి చూపించాడు బంధం ఏంటనంటే, ఒకసారి నేను ఒక ఊరు నుండి స్పీచెస్ అయిన తర్వాత ఎప్పుడైనా ఒంటరిగా ఏదైనా క్షేత్రాలకు వెళ్ళి ఉండడం అలవాటు. అప్పట్లో ఒక 10 years బ్యాక్ ఇక్కడే ఉన్నప్పుడు ఈ ఊర్లోనే ఒక చిన్న డిస్కోర్స్ అయింది వేరే ఊర్లో. సరే నేను రిషికేశ్ వెళ్తామని ప్రయాణం అవుతున్నాను, నేను ఒంటరిగా అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. అతను వచ్చి నాతో అన్నాడు, ఒక అతను, స్వామి మీరు రిషికేశ్ వెళ్తున్నారా? అవునండి నేను వెళుతున్నాను. నేను కూడా వచ్చేయాలన్నాను స్వామీజీ. సరే మొత్తం మీద మహానుభావుని పట్టుకుని బండి ఎక్కించుకుని తీసుకెళ్తున్నాను. ట్రైన్లో అడుగుతున్నాడు, స్వామీజీ రిషికేశ్ అంటే అక్కడ అందరూ ఋషులు ఉంటారా అండి? ఋషి అని అంటే ఋషులు, కేశము అంటే వెంట్రుకలు, అన్ని ఋషుల యొక్క వెంట్రుకలే ఉంటాయండి. పిచ్చివాడు ఆర్ధం నీకు. ఋషికేశ్ అంటే అంతా ఈ ఋషులు తల వెంట్రుకలు పడుంటే దాని మించి తొక్కుంటూ వెళ్ళాలి, అది కాదు అర్థం అక్కడ. ఋషికేశ్ దానికి పేరు. ఋషికానాం ఈశః అంటే ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా ఎవడైతే ఈశుడో ఆ పరమాత్ముడే అక్కడ నివాసం చేస్తున్నాడు, మహావిష్ణువు నివాసం. అందుకనే ఋషికేశ్కి ముందు హరిద్వార్ అని పేరు, హరికి ద్వారం అన్నమాట. కాబట్టి అక్కడ ఆ పరమాత్మ ఉన్నాడని అక్కడ సాధువులందరూ జపము తపము సాధన అనుష్ఠానం చేస్తూ గంగ ఒడ్డును కాలక్షేపం చేస్తుంటారు. ఋషికేశ్ వచ్చింది. స్వామీజీ ఇదేనండి ఋషికేశ్. సర్దుకున్నాడు, అంతా గేటు దగ్గరికి వచ్చాడు, దిగాడు, బయట చూశాడు. ఎంత బాగుంది స్వామి, చల్లగా హాయిగా ఎంత బాగుందండి అన్నాడు. వెళ్దాం పదా అన్నాను. ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఒక ఆశ్రమానికి ఆల్రెడీ ఫోన్ చేశాను, వాళ్ళు రమ్మనమన్నారు. అతనికి ఓ రూమ్ ఇచ్చారు, నాకు ఓ రూమ్ ఇచ్చారు. సో వీ హ్యాడ్ దట్. అంటే సాధు అన్నప్పుడు మాకు వేరేగా ఇస్తారు. వెళ్ళిన తర్వాత గంగలో స్నానం చేశాం. వాడు స్నానం చేశాడు, బట్టలన్నీ ఉతుక్కున్నాడు, ఆరేశాడు. ఆ భోజనం పెట్టారు, తిన్నాడు. రొట్టెలు, అదేదో దాల్, కొద్దిగా కూర అవి ఏవో తిన్నాడు, కొద్దిగా అన్నం తిన్నాడు, తినేశాడు. స్వామీజీ బయటికి వెళ్దామా అన్నాడు. ఈరోజు జపం చేద్దాం కొద్దిగా, మళ్ళీ వెళ్దాం బయటికి. నన్ను కూర్చున్నాడు ఒక అరగంట. ఎంత కూర్చున్నా ఇంతే కదా స్వామీజీ, బయటికి వెళ్ళొద్దాం అన్నాడు. సరే అన్నీ చూపించి తీసుకొచ్చాను. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. రాత్రి అయిన తర్వాత ఏదో టిఫిన్ తిన్నాం. మనిషి పాపం అంత ఉత్సాహం తగ్గిపోయింది. సరే వెళ్ళి పడుకుంటే ఇతను 10 గంటలకల్లా వచ్చి తలుపు కొడుతున్నాడు. ఎవరయ్యా ఏంటి? నేను కూడా స్ట్రెయిన్ అయి ఉన్నాను, ప్రయాణము అంతా తిరిగాను. సరే వచ్చా. వీడు తలుపులు లోపల వచ్చి గొళ్ళెం పెట్టాడు, కూర్చున్నాడు. ఏంటయ్యా పడుకోవయానంటే నిద్ర రావట్లేదండి అన్న. స్వామీజీ ఇంకా ఋషికేశ్ అంతా అయిపోయింది కదా, వెళ్ళిపోదామా అండి? ఏంట్రా వచ్చి 16 గంటలు కాలేదు, అక్కడేమో వెళ్ళాలన్నావు, ఇప్పుడే వెళ్ళిపోదాం అంటే పాపం నిజంగా హీ హ్యాడ్ సచ్ లవ్ అండ్ ఎఫెక్షన్. కానీ అతను ఏమిటో ఎందుకు అనేశాడు, రొప్పు రొస్టు మురికి కంపు ఇవన్నీ అన్నాడు అనమాట నోటితో. వీడన్నిటినీ తిట్టాడు. వచ్చినవాడు హాయిగా 10 రోజులు ఉండొచ్చుగా, డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. అంత ఋషికేశు పవిత్రమైన గంగ, పోనీ నా సన్నిధిలో కూర్చుంటే ఎన్ని విషయాలు నేను చెప్తాను, ఎన్ని చోట్లకి తీసుకెళ్తాను. లేదు, చూడండి, బంధం అనేది భార్య కాదు, బంధం అనేది పిల్లలు కాదు, బంధం అనేది ఇళ్ళు కాదు, అవన్నీ వస్తువులే. బంధం నీ మనస్సే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనస్సే బంధం. నీ మనస్సే నిన్ను పాడు చేస్తుంది, నీ మనస్సే నిన్ను ఉద్ధరింపజేస్తుంది, నీ మనస్సే అక్కడ కారణం. కాబట్టి ఇక్కడ కృష్ణుడు కూడా నిర్మాణమోహ జిత సంగ దోషా అధ్యాత్మనిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. ఎంత సెన్సిటివ్గా చెప్తున్నారో చూడండి. అసలు ఈ లోకాన్ని తిట్టకయా, ఏం తిడతావు? ఈ ప్రపంచాన్ని ఏం తిడతావు నువ్వు? ఇది పరమాత్మ.
దేన్నైనా మీరు తిట్టండి, అది పరమాత్ముడే. దేన్ని నమస్కరిస్తున్నా పరమాత్మకు వెళుతుంది, దేన్ని తిరస్కరిస్తున్నా కూడా అది పరమాత్మకే చెందుతుంది. గుర్తుపెట్టుకోండి. దట్స్ వై మనకు రిజల్ట్స్ వెంటనే వస్తుంది. వాడిని తిడితే దేవుడికే ఇబ్బంది ఏం లేదు, కానీ నువ్వు తిట్టేది వాణ్ణి అనుకుంటున్నావు, కానీ తిట్టంతా దేవుడికి, కాబట్టి నీకు వెంటనే రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ బంధం అనేది ఎవడు బయట నుంచి మనల్ని ఏం కట్టేడు, బంధం అనేది ఎవడు కట్టడు. బాగా ఆలోచించండి. అందుకనే వివాహ వ్యవస్థలో కూడా ఎంత క్లీన్ చూడండి. ఆ భార్య ఆ వివాహ వ్యవస్థలో ఆవిడ కట్టించుకునేటప్పుడు, తాళి కట్టించుకునేటప్పుడు మాంగళ్యం తంతునా అనేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి అని అంటాడు. నీ కంఠంలో కడుతున్నాను, ఇది ఎవరికి? నీకు కాదు, మమ జీవన హేతునా, నా జీవితానికి హేతు ఇది. ఎందుకు నా జీవితానికి హేతు అని అంటే అక్కడ 3 ముడులు వేస్తారు. ఎందుకు ఆ 3 ముడులు అని అంటే ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. ధర్మ అర్థ కామాలు 3 కూడా నీతోటే నేను పంచుకుంటాను, నువ్వు నాతోటే పంచుకోవాలి. మనిద్దరం అన్యోన్యతతో ధర్మార్థ కామాల్ని తెలుసుకుని మోక్షానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళాలి. మోక్షానికి ముడి లేదు, అన్ని ముళ్ళు విప్పుకోవడమే మోక్షం. అందుకనే 3 ముడులు వేస్తారు. ఎందుకని? మనకు పురుషార్థాలు 4, ధర్మ అర్థ కామ మోక్ష. అందులో ధర్మ అర్థ కామాలకే 3 ముళ్ళు, మోక్షానికి ముడి లేదు, అన్ని ముడులు తీసుకోవడమే, అన్ని ముడుల నుంచి బయటపడ్డమే. కాబట్టి ఇక్కడ ఈ వ్యవస్థలో మనకు ప్రతి అడుగునా కూడా, ప్రతి క్రియలో మన వాళ్ళు పెట్టి బోధించారు. అంతేకాదు, మీరు చూడండి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మనకు ఆ కొడుకు కానీ, ఎవరైనా కొడుకు లేకపోతే ఇంకెవరైనా కానీ ఆ కుండ తీసుకెళ్ళి ఆ చితి చుట్టూ తిరుగుతారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ చితి చుట్టూ తిరిగేటప్పుడు ఆ కుండకి అక్కడ ఉన్నటువంటి వాడు కన్నం పెడతాడు. ఆ తల దగ్గరకు వచ్చినప్పుడు ఒక కన్నం పెడతాడు, మళ్ళీ ఇంకోటి తిరుగుతాడు, ఇంకో కన్నం పెడతాడు, మళ్ళీ ఇంకోటి తిరుగుతాడు, ఇంకో కన్నం పెడతాడు, ఇంకోసారి తిరిగి వచ్చి దాన్ని అలా పడేస్తాడు. 3 కణాలు ఎందుకు పెడుతున్నాడు అక్కడ? ఎందుకు 3 కన్నాలు అని అంటే ధర్మ అర్థ కామాలు పూర్తయ్యాయి, ఇక వాడికి మోక్షమే పరమాత్మ. అంతేకాదు, ప్రారబ్ధము ఆగామి సంచితం అనేటువంటి కర్మత్రయాలన్నీ కూడా అయిపోయింది, కారిపోయింది. ఇక వాడికి ప్రారబ్ధం పడిపోయింది ఆ కుండ. కాబట్టి పరమాత్మ వాడు నీ స్వరూపమే, ఇంక వాడు నీవైపోయాడని. ప్రతి ఆంగ్యంలో, ప్రతి సాంగ్యంలో, ప్రతి క్రియలో, ప్రతి అప్రోచ్లో మన వాళ్ళు వాస్తవాన్ని, శాశ్వతమైనటువంటి తత్వాలని ప్రతిపాదన చేస్తూ క్రియల రూపంలో కూడా బోధించారు మనకు. ప్రతి క్రియలో ఉంది అది. ఎంత ఎక్సలెంట్ ఎఫర్ట్ అండి మనది, మన వాళ్ళ అప్రోచ్ అంతా కూడా. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ, అయితే ఆ పరమార్థ తత్వాన్ని పొందాలంటే ముందు నీ మనస్సుని ట్యూన్ చేసుకోవాలి. ఆ మనస్సుని ట్యూనింగ్కే 16-17 అధ్యాయాలు చాలా ఎక్సలెంట్గా చెప్తారు. ఆ మనస్సుని ఎలా ట్యూన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ మనస్సుని ట్యూన్ చేసుకున్న వాడికి ఎలా వెళ్ళాలి అని అంటే, అది ఎలా కనిపిస్తుందనంటే అర్జున, అది ఏదో ఊరికి నేను మామూలుగా కనిపిస్తుంది అనుకోకు. ఆ పారమార్థిక తత్వం అనేటువంటిది మామూలుగా నీకు కంటికి కనిపిస్తుంది అనుకోకు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. చాలా ఎక్సలెంట్ అప్రోచ్ చెప్తున్నారు ఇక్కడ. ఏంటి అప్రోచ్ అని అంటే, న తద్భాసయతే సూర్యః, ఆ పరమార్థ తత్వాన్ని సూర్యుడు కూడా ప్రకాశింపజేయలేడు. ఈ లోకంలో సూర్యుడు సెల్ఫ్ ఎఫల్జెంట్ బీయింగ్, స్వప్రకాశమైనటువంటి పదార్థం ఈ లోకంలో ఏదైనా ఉంటే ఒక సూర్యుడే. అంతేకాదు, అసలు సూర్యుడు అసలు ఈ లోకంలో ముఖ్యమైనటువంటి అంశం చెప్పాలి, అగ్ని. అగ్ని కంటే గొప్పది ఏది లేదండి. ఎందుకనంటే ఆ అగ్ని 3 రకాలుగా ఉంది ఈ లోకంలో. ఒకటి సూర్యుడి రూపంలో భగభగా మండుతూ ఉంది. 2 మనకు వైశ్వానర దేహంలో వైశ్వానర అగ్నిలా మండుతూ ఉంది. అది లేకపోతే ఇంకేం లేదు. ఇక్కడ మండే అగ్ని